1, 2, 3. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రుతీనా. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇండియా వెళ్తున్నా. అది కూడా ఒక అనుకోని సమస్య వల్ల. అంటే నా వీసా ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయింది. నేను మళ్ళీ ఇండియా వెళ్ళి మళ్ళీ అది కొత్తగా చేయించుకొని మళ్ళీ రావాలి. కొంచెం ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్. అడవులలో గిట్లా పుట్టిరా ఏమో. సో ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా, ఎలా వెళ్ళాం జర్నీ, ఫ్లైట్స్ ఇవన్నీ. అంటే అందరూ చేస్తుంటే చూసి చూసి నాకు కూడా చేయాలనిపించింది. సో అందుకే వీడియో చేస్తున్నా. అయితే నాకు ఒక 10 kgs మాత్రమే ఎలో ఉంది. ఎలో అని కాదు, నేను చూస్ చేసుకున్న టికెట్కి ఓన్లీ 10 kg ఎలో ఇచ్చారు. సో నేను దాన్ని బట్టి మా మమ్మీ వాళ్ళకి కొన్ని చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్ అవన్నీ క్యారీ చేస్తున్నా. అండ్ షో యూ. సో నేను లాస్ట్ టైం ఒక హాఫ్ సారీ తీసుకొచ్చా. దీన్ని నాకు తెలిసి ఒక 4-5 టైమ్స్ కట్టుంటా. ఇంకా దీని మీద చిరాకు వచ్చి మళ్ళీ బ్యాగ్లో పడేసా ఇంటికి తెచ్చేద్దామని. ఇంకా కొన్ని టీ షర్ట్స్, ఫ్రాక్స్ అలా ఒక 20 days కన్నట్టు పెట్టుకున్నా. ఇక్కడ నాకు కొన్ని మేకప్ ఐటమ్స్, మా అక్క వాళ్ళకి చాక్లెట్స్, నాకు కొన్ని జీన్స్ అండ్ చెప్పులు. నా హ్యాండ్ బ్యాగ్ కాదు, హ్యాండ్ లగేజ్. అయితే ఇందులో నా ల్యాప్టాప్ ఒకటి అండ్ నెక్స్ట్ కొన్ని స్కిన్ కేర్వి తీసుకెళ్తున్నా. నేను కొన్ని వీడియోస్లో చూసా, అంటే లైక్ స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ ఏమైనా టాయిలెటరీస్ కానీ అవన్నీ 100 ml దాటి ఉండకూడదంట. మళ్ళీ వీటి కోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ బాటిల్స్ కొనుక్కొని నాకు ఏమైతే యూజ్ ఉన్నావో అవన్నీ ఇందులో పెట్టేసా. మార్నింగ్ ట్రైన్ ఏమో 5:52కు ఉంది, ఎర్లీ మార్నింగ్. సో అక్కడి నుంచి, అంటే నేను మార్దోవియాలో ఉన్నా. మార్దోవియా స్టేట్లో సారాన్స్క్ సిటీ. ఈ సారాన్స్క్ నుంచి మాస్కోకి ట్రైన్ జర్నీ, నెక్స్ట్ మాస్కో టు ఢిల్లీ ఫ్లైట్, అండ్ దెన్ మళ్ళీ ఢిల్లీ టు వైజాగ్ కూడా ఫ్లైటే. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో ఇండియా ఆఫ్టర్ 1 year. అండ్ ఫైనలీ నేను చాలా అన్ని ప్యాక్ చేసేసాను మంచిగా. గుడ్ మార్నింగ్ అందరికి. సో ఐఎమ్ రెడీ టు గో. ఇప్పుడు టైం నాకు తెలిసి 4:54 అయ్యింది. ఐఎమ్ ఫైనలీ ఇంటూ రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్ 5:52 అవుతుంది. మా ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. So I hope finally in Kazansky, Moscow. This is outside of metro. హైదరాబాద్ ట్రాఫిక్ కూడా ఇలా ఉండదండి, మాస్కో ట్రాఫిక్ అలా ఉంది. క్యాబ్ డ్రైవర్కి అప్పుడే చెప్తున్నా టర్మినల్ అని. మమ్మల్ని టర్మినల్ బి దగ్గరికి వచ్చి ఆపండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి టర్మినల్ సికి నడిచేటప్పటికి నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. శర్మటోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫైనలీ టర్మినల్ సి. ఓకే, లెట్స్ గో. 3rd floor కా? చలో. ఇప్పుడు ఒక 10 మంది కేరళ వాళ్ళు కనబడ్డారు. ఎక్కడ చూసినా మన ఇండియన్స్. ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్ వేయడం వరకు ఓకే, కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం డ్యూడ్. అవసరమేముంది అంటున్నా. ఫైనలీ వి గాట్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఫర్ మీ. ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి 1.5 ఫ్రెండ్ని మంచిగా బయట తిందామంటే టైం అయిపోతుంది ఫ్లైట్కి అని చెప్పింది. ఇప్పుడు ఎంత కాస్ట్? ఎంత? 470. సీఏ టిష్యూ 470 పెట్టి 4 nuggets తెచ్చింది. Finally we are going to our flight. Chalo chalo.
I got 5 window seat. నా ప్లేట్ యాక్చువల్లీ నేను ఎవరో ఒక అబ్బాయి వస్తాడు అనుకున్నాను, కానీ ఒక అంకుల్ వచ్చి కూర్చున్నాను నా పక్కన. జరుగుతూ ఉంటాయి కొన్ని. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. ఓకే, ఫైనల్లీ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీ వచ్చామని ఆనందపడాలో లేకపోతే వచ్చి రాని హిందీతో మేనేజ్ చేయాలని. లెట్స్ సీ. నాకు హిందీ వచ్చు, మీకు వచ్చా రమ్య? ప్యాజ్ దాల్. నాన్న మసాలా దోశ ఈటింగ్. మా ఫ్రెండ్ ఒకడు మాతో పాటే ఫ్లైట్కి వచ్చాడు. వాడికి నెక్స్ట్ ఫ్లైట్ ఉంది ఢిల్లీ నుంచి విజయవాడ అనుకుంటా. సో మేము ముందే ఈ ప్రాబ్లమ్ని గ్రహించి మేము రీస్కెడ్యూల్ చేసుకున్నాం. వాడు అలా కాకుండా జస్ట్ నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోదాం అనే ప్లాన్లో ఉంటే మేము వచ్చే ఫ్లైట్ డిలే అయిందనమాట. సో వాడు ఫ్లైట్ మిస్ అయ్యాడు. పాపం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కనబడకుండా. ఛార్జింగ్ కూడా లేదు వాడికి. అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిమ్. గోవా సెటప్ అంతా ఎక్కడ చేసినట్టున్నారు. మందే గేట్. ఫైనల్లీ కమింగ్ టు వైజాగ్. జన్మభూమిపై అడుగు పెట్టాను. కొంచెం ఎమోషనల్గా ముద్దు పెడదాం అనుకుంటే నేలకు మొత్తం అంతా బురదగా ఉంది. సో లైక్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి చికెన్ ముక్క లాగించాను.